జై శ్రీరామ్ అందరికీ. శ్రీరామనవమి సందర్భంగా మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే రాముల వారి నవమి జరుగుతుంది. చాలా అద్భుతంగా, చాలా ఘనంగా, చాలా అద్భుతంగా కూడా జరుగుతుంది. ఇదంతా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే మీకు చూడండి. రామచంద్రుల వారి కళ్యాణం అయితే చూడండి శ్రీరామనవమి సందర్భంగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడి విగ్రహాన్ని చూడగలిగే భాగ్యము మనకి, అది కేవలము మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. మనకి ముందు గతించిపోయే వాళ్ళకి ఎవరికి ఆ అదృష్టం లేదు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అయోధ్యలో రామ మందిర దర్శనం చేసుకునేటటువంటి మహత్తరమైనటువంటి అదృష్టాన్ని మనం పొందాము ఇవాళ. అందువల్లే ఆ ఉత్సాహంతో మనం చేసుకుంటూ ఉన్నాం ఈ సంవత్సరం కళ్యాణాన్ని. ఎందువల్ల ఏ దేశంలో కూడా, అంటే సెక్యులర్ దేశాలైనటువంటి చైనావో రష్యాలో వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. వాళ్ళు కేవలము ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి. అటువంటి దేశాలలో ప్రధానమైనటువంటిది భారతదేశం. వేద భూమిది, కర్మభూమి, పుణ్యభూమి అయినటువంటి ఈ భారతదేశంలో గతంలో చేసినటువంటి పరిపాలకుల యొక్క కారణం చేత మనం మన దేవుణ్ణి పూజించుకునేటటువంటి అదృష్టాన్ని పొందలేకపోయాం. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల్లో అయోధ్య అన్న పేరు మర్చిపోయి ఫైజాబాద్ అంటారు అక్కడ అందరూ కూడా అయోధ్యని. అటువంటి అయోధ్యను తిరిగి మనం ఇవాళ పొందగలిగాం. మన రాముణ్ణి మనం పూజించుకోగలిగేటటువంటి అదృష్టాన్ని మనం పొందాం. మన రాముణ్ణి మనం స్వయంగా చూడగలిగే అదృష్టాన్ని పొందాం. ఆ సంవత్సరంలో మన పట్టాభిరెడ్డి తోటలో మన ఆంజనేయ స్వామికి కూర్చోబెట్టి కళ్యాణం చేయించుకుంటున్న మహత్తర భాగ్యం శ్రీరామమూర్తి నీరజ దంపతులకు మాత్రం లభించింది ఈ సంవత్సరం. ఎందువల్ల 3 సంవత్సరాల నుంచి వాళ్ళు వేచి చూస్తున్నారు ఈ కళ్యాణం కోసం. ఎప్పుడప్పుడే నేను వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాం, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దామని. ఆ సమయంలోనే మా గౌరనాయుడు గారు పద్మ గత సంవత్సరం కూర్చుని కళ్యాణ మహోత్సవం చేసుకునే అదృష్టం, ఆ తర్వాత వాళ్ళ కుమారుడికి వివాహం చేసుకునే అదృష్టం, ఇలాగే ఎన్నో శుభకార్యాలు జరిపించుతున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకి ఇప్పుడు మనం కళ్యాణ మహోత్సవంలో స్వామి నీ కళ్యాణం చేసుకునేటటువంటి అదృష్టము, ప్రాప్తము, భాగ్యము మాకు ప్రసాదించని మన అందరి తరపున చిరంజీవులైనటువంటి జగదీష్ బాబు, పూర్ణచంద్రరావు దంపతులు ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. వారి తరపున ఆచార్య స్వాములు స్వామి కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడు. కూర్చోడు. జయదేవో భగవన్నారాయణ కరుణానిధే భక్తవత్సల సకల లోకనాయక దేవతిర్యం మనుష్యస్థావర భేద చిదలక్షణ ప్రపంచారూప వివాహ మంగళం దర్శ్యామః పద్మప్రియే విష్ణువర్త్రేం జయంతయే ప్రతిశరణ పద్మప్రియే ఉత్తరపద్మహస్తే పద్మాలయే పద్మధరాయణాక్షే విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే పద్మాధరస్తున్మై కన్నిరస్మ జనంతే దక్షిణదోనుభయే ధ్యానిత్వాదియాద నవరాదియాద అధిరాజో రాజసురాదియాదే వివాహమేదిత
కండువాతో అమ్మవారికి స్వామివారికి మధ్యనే అలా చిన్న తెర పెట్టి జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో జీలకర్ర బెల్లం పెట్టిన తరువాత శుభముహూర్త సమయంలో మళ్ళీ తొలగించడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారి సమక్షంలో రక్షా సూత్రములకు ఆరాధన చేస్తారు ఆచార్య స్వాములు. మా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నిలబడి ఉండద్దు, ఎవరును కూర్చోవాలి, దారి వదిలేయండి. అడగకుండా సాధ్యమైనంత వరకు ఇవ్వడానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ సాధ్యమైనంత వరకు ప్రస్తుతానికి ఇచ్చిన రక్షా సూత్రాలు అందుకోవాలి. కన్యాదానం చేసేంత వరకు ఎంత వేగంగా పెళ్లి చేస్తామని ఒక తపన. నిజంగా ముహూర్త సమయం వచ్చి కన్యాదానం చేస్తుంటే సంస్కారవంతులైనటువంటి తండ్రి కళలో వచ్చే ఆనంద బాష్పాలు, అయ్యో రేపటి నుంచి నా కుమార్తె అక్కడికి వెళ్ళిపోతుంది, ఏ విధంగా ఉంటుందో. నిజమే, వాడి కోటీశ్వరులే చాలా సుఖంగా ఉంటారు, కానీ నా ఇంట్లో ఉండే స్వతంత్రత, నా ఇంట్లో ఉండేటటువంటి అభిమానము, నా ఇంట్లో ఉండే వాత్సల్యము అక్కడ దొరుకుతాయో దొరకవో, అంతకంటే గొప్పగానే చూస్తారేమో అనేటటువంటి ఒక తపన ఆ తండ్రికి ఉంటుంది. అదే తపనతో జనక మహారాజు తన కుమార్తెని రామచంద్ర ప్రభువుకి ఇచ్చి వివాహం చేస్తూ ఉంటే ఆ జనక మహారాజు ఎంత తల్లడిల్లిపోయాడో, ఆ ఆనందాన్ని ఎంతగా పొందాడో అది అనుభవించేటటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అటువంటి కన్యాదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ కూర్చుంటున్నట్టు వాళ్ళ దంపతులు. దానికి ముందుగా ద్వితీయ యజ్ఞోపవీతానికి ఆరాధన చేసే ఆచార్య స్వాములు సమర్పణం చేస్తున్నారు. ఇక్కడ
याज्ञवल्क भृग्वादीनां मुनीनां గర్భమందర సుఖసారికామంటి భవందం సుభజ్జరంగ మహదాస్థాన మండప సౌధాంతరాల గోపుర ప్రాకార భజనాలయ యాగశాల గణేక మండప నృత్యరంగ చతుస్తంభ రత్న వేదికానాం మహామండపానాం ఆజపేయ పౌండరీక స్వమేధాది సమస్త కృతబలావాప్యత్తం ఆజపేయ పౌండరీక అతిరాత్ర నరమేధ పశుమేధ రాజసూయ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవ మహామహోత్సవానాం కనకరత్నమౌక్తిగత ఘోర చిత్ర చిత్రాంబర వలయాంగత కుంకుమ గౌరోజన కర్పూర తాంబూలాదీనాం శోభన ద్రవ్యాణాం విధివాన నక్షత్ర ముహూర్త లగ్న హోరయత్ర నవాం సద్వాదశాం చత్రింశాం చత్రింశద్వయాంశ కారణమనవరతమనుకూల శుభ శోభనాః శుభ విగ్రహాః స్థానపత్రాః శుభ ఏకాదశ స్థాన పదాః ముహూర్తాః శుభ లగ్నవరదో భవతు అఘోర చక్షుర దక్షిణే సకల దీర్ఘాః పరస్పరో దేవదేవ్యో సరస నిక్షేప్య ఇప్పుడు సరిగ్గా శుభముహూర్త సమయం అయింది. జీలకర్ర బెల్లం పెట్టుకునేటటువంటి శుభముహూర్తం. రామచంద్ర ప్రభు ఓరగంట సీతాదేవిని చూస్తూ ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఆచార్య స్వాముల సమక్షంలో ఒక్కసారి వాళ్ళ చేతులు శుభముహూర్తం. यायोन प्रचोदयात् सत्यन्वत्तेन परिशुद्ध्यामि बदरी फल कदली फलनिवेदनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं भूमि वलैश्च कर्पूरैः आगवल्लीधरैर्विमुक्ता चूर्णेन संयुक्तं ताम्बूलं प्रदूर्यतां वेदाहमेतं च नीराजनं सन्दर्शयामि वेदाः एतं पुरुषं महान्तमादित्यवर्णं तमसस्त्ववारे सर्वाणि रूपाणि विचित्य वीरः नामानि कृत्वा గోవిందా ओम लक्ष्मीं क्षीर समुद्रराजतनयां श्रीरंगधामेश्वरी दासीभूत समस्तदेवतां लोकैकदीपाङ्कुरां श्री महालक्ष्मी देवता प्रसाद सिद्धिरस्तु माङ्गल्यतन्तुरानेति मङ्गलसूत्रधारणं करिष्ये नादस्वरं शुभमुहूर्तं मङ्गलसूत्रधारण మంగళసూత్రానికి ఒక్కసారి అందరూ నమస్కారం చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రమణ గోవిందా గోవిందా
అన్నం దస్యాగ్నే భాగదే మోద ప్రమోద ఆనంద నిశ్చయోర్మి దస్యమః సుఖేవ కామస్య దుఃఖ్యాని సత్యనారాయణ ప్రతిగ్రహే మనసస్తిత్తమాతో ధనస్య దుఃఖ్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదామి వదతి అభిధి భాగద. ఈ సంవత్సరం కళ్యాణాలు చేసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందువల్ల ఒక్కసారి అవకాశం మా అధికారికి కూడా ఇస్తూ ఉన్నాం. తలంబరాలు ఎలా వెయ్యాలో ముందుగా రామచంద్ర ప్రభు సంవత్సరంలో ఒక్కసారి తలంబరాలు వేస్తుంది. ఈ ప్రోగ్రామ సంవత్సరంలో శ్రావణ మాసంలోనే జరగాలని కోరుకుంటున్నాం. ప్రజాపతి స్త్రియాం యశః. ఇక్కడ కొత్త విశేషం ఉన్నది. మనం తలంబరాలు పోసుకునేటప్పుడు బియ్యం పోసుకుంటాం. కానీ రామచంద్ర ప్రభువు చక్రవర్తి ఆయనకేం కర్ర పోసుకున్నాడు. ఆయన సీతాదేవి మంచి ముత్యాలు పట్టుకున్నది. ఆవిడ చేతులు ఎర్రటి చేతులు అవి. ఈ తెల్లటి మంచి ముత్యాలు ఆవిడ చేతుల్లో పడేసరికి కెంపుల్లాగా ప్రకాశిస్తున్నాయి. కెంపులు మీకు తెలుసు కదా. దాని ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని పొందాలని రామచంద్ర ప్రభు పాదాల దగ్గర ఒక్కసారి శిరస్సు వంచి అందరం నమస్కారం పెట్టుకుంటూ ఉంటే తలంబరాపోలేనటువంటి జంట కనుక ఇవాళ ప్రపంచం అంతా వాళ్ళని ఆరాధన చేస్తూ ఉన్నది. మనం కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి దూరమైనా 7 జన్మల వరకు 7 జన్మల వరకు కూడా కలిసి ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఇప్పుడు బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. ఓం ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు బయటి భారగోత్రస్యాం శ్రీరామమూర్తి మేరజానామధేయస్య క్షేమస్థైర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు. మనకి చిన్న ఆట పిడిపించాడు. మా భక్తులారా, ఇక్కడ కళ్యాణం చేసుకునే వారికి వేరేగా సపరేట్గా భోజనం పెడుతున్నాము. మీ టికెట్ సింపుల్ టికెట్ మీకు వస్తే వేరే పెడతారు. మిగతా వాళ్ళందరికీ లైవ్లో భోజనం అందరికీ భోజనాలు ఉన్నాయి కాబట్టి అందరూ తృప్తిగా భోజనం చేసి శ్రీరామ్. అమ్మా దారేవండి, అమ్మా దారేవండి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్,
మరి అక్కడ ఉంది కదా ఆలస్యం గుడి దగ్గర. ఏట్రా ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతసేపు? సైడ్ అవ్వండి. రాములవారి కళ్యాణం అద్భుతంగా జరిగింది. అమ్మచంద్ర గార్డెన్ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా జరుగుతుంది. సో ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం.